హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ కుకింగ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా అప్పటికప్పుడు ఇలా హెల్తీగా ఇంకా చాలా టేస్టీగా గోధుమ పిండితో ఇలా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చేస్తుందండి. అండ్ చేసుకోవడం కూడా చాలా సులువు. జస్ట్ 15 మినిట్స్లో మనం దీన్ని ప్రిపేర్ చేయొచ్చు. మరి ఇంకా దీన్ని లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సో ముందుగా నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, అలాగే కాస్తంత క్యాబేజ్ తరుగు, అలాగే క్యారెట్ తరుగు, అలాగే ఆలుగడ్డ తరుగుని కూడా ఇక్కడ వేసుకుంటున్నానండి. సో నేనైతే ఇక్కడ ఆలుని తురుముకున్న తర్వాత నీళ్ళలో కొంచెం సేపు నానబెట్టి ఆ తర్వాత నీళ్ళన్నీ కూడా చక్కగా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకుంటున్నాను. సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ బౌల్లోకి వేసుకోవాలి. సో ఇవే వేసుకోవాలని రూల్ ఏమీ లేదు. మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అందుబాటులో ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ క్యాబేజ్కి బదులుగా మనం ఇక్కడ సొరకాయని కూడా వేసుకోవచ్చు, లేదంటే క్యాప్సికమ్ని కూడా వేసుకోవచ్చు అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. సో గోధుమ పిండి క్వాంటిటీ వచ్చేసి 2 పూరీలు చేసుకునేంత సరిపోతుందండి. సో మనం 2 పూరీలు చేసుకోవడానికి ఎంత పిండి అయితే అవసరం అవుతుందో అంత పిండిని అయితే తీసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకొని 2 పగలగొట్టిన కోడిగుడ్లు కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ చక్కగా పిండిని మొత్తం కూడా కలుపుకోవాలి. సో నేను ఇక్కడ పిండిని మరీ లూజ్గా కలుపుకోవడం లేదండి. అంటే మరీ ఎక్కువగా నీళ్లు వేసుకొని పిండి కన్సిస్టెన్సీని పలుచగా చేసుకోవడం లేదు, అలా అని మరీ గట్టిగా కూడా చేసుకోవడం లేదు. సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో పిండి కన్సిస్టెన్సీ మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీకు ఇక్కడ ఈ రెసిపీలో కొంచెం అల్లం తరుగు కూడా వేసుకోవచ్చండి. అల్లం టేస్ట్ నచ్చే వాళ్ళు అల్లం తరుగుని తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ పిల్లల కోసం రెడీ చేస్తున్నాను కాబట్టి అల్లం తరుగునైతే వేయడం లేదు. బట్ మీరు పెద్దల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఇక్కడ అల్లం తరుగుని వేసుకోవచ్చు, టేస్ట్ మంచిగా ఉంటుంది. సో ఇలా ఇవన్నీ వెజ్జీస్ అన్నీ కూడా చక్కగా బాగా పిండిలో మిక్స్ అయిన తర్వాత స్టవ్ పైన దోశ పెనం లేదంటే ఆమ్లెట్లు వేసుకుంటాం కదా, సో నాన్ స్టిక్ ప్యాన్ అదైనా పెట్టుకోవచ్చు. సో అది పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత దానిపైన 1 టీ స్పూన్ ఆయిల్ని అయితే గ్రీస్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇలా పలుచగా దోశలాగా వేసుకోవాలి. మరీ పలుచగా కాదండి, కాస్తంత మందంగానే వేసుకోండి. ఎగ్జాంపుల్కి మనం ఊతప్పం ఎలా వేస్తాము అలా అనమాట, లేదంటే ఆమ్లెట్ ఎలా వేస్తాము సో అలా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిపైన మూత పెట్టేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. తర్వాత వేరొక సైడ్కి టర్న్ చేసే ముందు పైన 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత వేరొక సైడ్కి ఫ్లిప్ చేసుకొని దానిపైన కూడా కాస్తంత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి తిరిగి 1 నిమిషం పాటు కుక్ చేయాలి. అంతే, 2 వైపులా కూడా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి టొమాటో కెచప్తో సర్వ్ చేయండి. సో మనం ఇందులో వేసుకున్న వెజ్జీస్ అన్నీ కుక్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి ఈ రెసిపీని చేస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లోనే చేయండి. చాలా బాగా వెజ్జీస్ అన్నీ కూడా కుక్ అవుతాయన్నమాట. అండ్ ఇలా చేసుకున్న తర్వాత టొమాటో కెచప్తో కనుక సర్వ్ చేస్తూ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. సో మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా ఇన్స్టెంట్గా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే ఈ రెసిపీ మనకు మంచి రుచితో పాటు చాలా హెల్దీ కూడా, సో ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇందులో అన్నీ కూడా మనం వెజిటేబుల్స్ వాడాము. సో ఫ్రెండ్స్, చూసేశారు కదా ఎగ్ వెజిటేబుల్ పరాఠాని ఎలా తయారు చేసుకోవాలో. మరి నా రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే మరి ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ అలాగే హెల్దీ రెసిపీస్ కోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.